తెలంగాణ ఏర్పడ్డ నాడు అలముకున్నటువంటి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈరోజు అనేక రంగాలలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తెలంగాణ నంబర్ 1 స్థాయికి దేశంలో ఎదిగింది. ఆ విషయం కూడా మనందరి ముందు ఉంది, దేశం ముందు కూడా ఉంది. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ 1, తాగునీటి విషయంలో అద్భుతమైనటువంటి ప్రతి ఇంటికి నల్ల సదుపాయం పెట్టి ప్రతి తండాలో ప్రతి మారుమూల పల్లెలో కూడా మంచినీళ్ళు ఇస్తున్నటువంటిది, ఇచ్చి రుజువు చేసినటువంటిది తెలంగాణ ప్రభుత్వం. అట్లాంటి పనులన్నీ కూడా చేస్తూనే మేము ఒకటే నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం. రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచాలి, అది పేదలకు అవసరమైనటువంటి అన్ని వర్గాలకు పంచాలని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రం ఎదగాలంటే శాంతి సామరస్యం ఉండాలి. శాంతి భద్రతలను కూడా పటిష్టంగా పరిరక్షిస్తూ ఏ విధంగా బెస్ట్ ఎకనామిక్ పాలసీ తీసుకున్నదో మీ అందరికీ తెలుసు. తెలంగాణ తీసుకున్న వాటిలలో బెస్ట్ ఎకనామిక్ పాలసీ, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ దళిత్ పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీ, వీటన్నిటిని కూడా తీసుకున్నాం. వీటితో పాటు దాదాపు 50-60% మంది ప్రజలు నిమగ్నమై బతికేటువంటి రంగం వ్యవసాయ రంగం. దానిలో భారతదేశంలో పంజాబ్ను తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదగడం, 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదగడం, చెట్టుకొగరు గుట్టకొగరుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మళ్ళీ తమ స్వస్థలాలకు తిరిగి వచ్చి తమ తమ వ్యవసాయ క్షేత్రాలలో అద్భుతంగా వ్యవసాయం చేస్తూ దేశంలోనే గొప్ప తలమానికమైనటువంటి పరిస్థితికి తెలంగాణ ఎదిగిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆ పాలసీలన్నీ యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది. వాటికి సందర్భోచిత ఉద్దీపనలు, సందర్భోచిత ఎంకరేజ్మెంట్స్ ఎప్పుడెప్పుడు అవసరం పడితే అప్పుడప్పుడు చేస్తూ ఈ పాలసీలన్నీ యథావిధిగా పవర్ పాలసీ కావచ్చు, అగ్రికల్చర్ పాలసీ కావచ్చు, ఇందాక నేను చెప్పిన పాలసీలన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది. ఇంకా అవసరమైనటువంటి ఉద్దీపనలు ఏ సందర్భంలో ఏ రంగంలో ఉద్దీపనలు అవసరమో వాటిని కూడా చేస్తూ ముందుకు సాగుతాం. కొన్ని విషయాలు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఎన్నికైన తర్వాత డెఫినెట్గా ఎన్నికయ్యేది ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీయే మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఆ పద్ధతిలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ 6 నెలల్లోపు మేము చెప్పే హామీలన్నీ కూడా అమలు చేయబోతాం. కొన్ని తెల్లారే అవుతాయి, కొన్ని లెక్కలు తీయాల్సి ఉంటుంది. వారికి 3 months 4 months 5 months టైం కూడా పడుతుంది. బట్టి మొత్తం మీద ఒక 6-7 నెలల టైంలో ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి హామీలన్నింటినీ కూడా అమలుకి తెస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.